బరాబర్ అడుగుదా అమ్మ. పిఎం ఏక్తా మాల్ తాజాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న స్కామ్. పిఎం ఏక్తా మాల్ పేరుతోటి అత్యంత విలువైన భూమిని 1700 కోట్ల రూపాయల విలువైన భూమిని తమ బెనామీ రియల్ ఎస్టేట్ సంస్థలకు లేదా తమ చెంచాలైన రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయించి ప్రభుత్వం భూమి కేటాయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా కాదు కానీ ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్గా వచ్చే 200 కోట్ల రూపాయలను కూడా ఇచ్చి ఆ మాల్ని నిర్మింపజేస్తుంది. దాసోజు శ్రవణ్ గారు మనతో ఉన్నారు. శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఇది ఏంది ఇంతకు ఏక్తా మాల్ స్కామ్ ఏంది? ఏక్తా మాల్ దేశం మొత్తం నిర్మిస్తున్నారు, తెలంగాణలో కూడా నిర్మిస్తున్నారు, హైదరాబాద్లో కూడా నిర్మిస్తున్నారు. ఎందుకు ఇది మనం స్కామ్ లాగా చూడాలి? వాస్తవంగా అండి మంచి చర్చ చేపట్టినారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అతిపెద్ద రియల్ ఎస్టేట్ దందా ఇది. ఏక్తా మాల్ ముసుగులో పెద్ద ఎత్తున వంశీరామ్ బిల్డర్స్ అని, తర్వాత అపర్ణ బిల్డర్స్ అని వాళ్లకు కట్టబెడుతూ వాళ్ళ ద్వారా ఈ ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నట్టుగా స్పష్టంగా మనకు ఆధారాలతో కనబడుతున్నటువంటి ఒక దోపిడీ, ఒక కరప్షన్ అది. ఏక్తా మాల్ మీరు ఇంతకుముందు మాట చెప్పిండ్రన్నా, ఏక్తా మాల్ ఇది ప్రధానమంత్రి గారు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పని, స్పెషల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పని వాళ్ళు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ మాల్స్ అన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ మాల్స్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఒక్కో రాష్ట్రానికి, ఆ రాష్ట్రాల్లో ఉన్న ఒక్కో జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళలు ఉంటాయి, లేకపోతే వృత్తులు ఉంటాయి, ఉత్పత్తులు ఉంటాయి, కళలు, వృత్తులు, ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా ఒక్క దగ్గర తీసుకొచ్చి మనము షోకేస్ చేసినట్టయితే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలంగాణ ఈ మాల్లో మనకు ఫిలిగ్రీ వర్క్ కావచ్చు, లేకపోతే నిర్మల్ పెయింట్స్ కావచ్చు, బెంబర్సీ కావచ్చు, లాడ్ బజార్ల బ్యాంగిల్స్ కావచ్చు, లేకపోతే సిరిసిల్ల చీరలు కావచ్చు, బుధాన్ పోచంపల్లి చీరలు కావచ్చు, నిర్మల్ బొమ్మలు కావచ్చు, ఇట్లా అన్ని మనకు దాదాపు ఒక జిఐ ఇండెక్స్తో ఉన్నటువంటివి దాదాపు ఒక 30-31 రకాల బొమ్మలు మన తెలంగాణలో మనకు కనబడతాయి. అట్లనే కొండపల్లి బొమ్మలు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి, లేకపోతే ధర్మవరం చీరలు ఆంధ్రప్రదేశ్లో కనబడతాయి. అట్లనే దేశంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రతి రాష్ట్రంలో, తెలంగాణలో మిగతా రాష్ట్రాలే ఉంటాయి, వేరే రాష్ట్రాల్లో తెలంగాణది కూడా ఉంటుంది మళ్ళీ. అట్లా ఒక దాన్ని ఏక్తా మాల్ అని చెప్పని కల్చరల్ డైవర్సిటీని ఇంటిగ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి దీన్ని ప్రవేశపెట్టినాడు. దాంట్లో వాళ్ళు ఏం చేసినారంటే, మీరు ఈ మాల్స్ కట్టడం కోసం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి ఒక నిధులు మొత్తం ఎంతైతే కావాలో మీ డిపిఆర్ని బట్టి మేము సమకూరుస్తామని చెప్పని వాళ్ళు నిధులు సమకూర్చినారు. 2023లో ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగినటువంటి మొదలుపెట్టిన ప్రతిపాదన ఇది. మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా 200 కోట్ల రూపాయలు ఇస్తా అంటా ఉంది, మేము ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా మేము భూమిని ఇస్తాము, ఈ 200 కోట్ల రూపాయల్లోనే ఈ మాల్ అంతా నిర్మించవచ్చు అని చెప్పని 6 ఫ్లోర్లు 4 సెల్లార్లు అని చెప్పని మొత్తానికి నిర్మాణం అని చెప్పని మొదలుపెట్టినారు. ఇది సెప్టెంబర్ 23లో జరిగిన ముచ్చట. రేవంత్ రెడ్డి రాగానే రియల్ ఎస్టేట్ పాములు వేసింది. రియల్ ఎస్టేట్ పాములు వేసి ఏం చేసింది, 200 కోట్ల రూపాయలు 2 లక్షల స్క్వేర్ ఫీట్లు కడతామన్నారు. అప్పుడు 2 లక్షల స్క్వేర్ ఫీట్లు 200 కోట్ల రూపాయలు లిడ్ క్యాప్ దగ్గర నుండి దాదాపు ఒక 5 ఎకరాల భూమి, అక్కడ ఉన్నటువంటి ఒక లిడ్ క్యాప్ దగ్గర నుండి ఒక 30 years లీజు, ఎక్స్టెన్షనబుల్ బై అనదర్ 30 years అని చెప్పి ఆ లీజ్ తీసుకుని ఆ లీజ్ ల్యాండ్లో ఈ మాల్ను కట్టాలా. 200 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చే సొమ్ము యథాతథిగా సరిపోతుంది. For 200 crores of rupees, 2 lakh square feet construction is not a big deal. ఇన్ఫాక్ట్ ఇంకా సర్ప్లస్ మిగులుతాయి. మీరు ఇంకా పెద్ద ఇంకేమన్నా ఇంటీరియర్స్, ఆర్కిటెక్ట్స్, డిజైన్స్ పెద్ద హాల్ చేసుకోవాలంటే కూడా సరిపోయేటువంటి రీతిలో సర్ప్లస్ ఉంటాయి. కాబట్టి ఆ 200 crores కడతామని ప్రపోజల్ పెట్టిండ్రు. అప్పుడు పెట్టిండు. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు, ఆ ప్రపోజల్ తీసి పక్కకు పడేసిండు. అదే టైంలో డిపిఆర్లు అయినాయి, అన్ని పక్కన పడేసి ఏం చేసిండు అంటే, ఇట్లా కాదు దీన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పని మొత్తం మేము 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు కట్టేస్తామని చెప్పని దాన్ని ఒక డిపిఆర్ మార్చి పడేసి ఈ 60 ఫ్లోర్లు కట్టడానికి అవసరమయ్యేటువంటి నిధులు సమకూర్చుకోవడం కోసం అని చెప్పని వంశీరామ్ బిల్డరు, తర్వాత అపర్ణ బిల్డర్ అని చెప్పని వాళ్ళ కట్టబెట్టేసి, ఈ భూమి ప్రభుత్వమే ఇస్తుంది కాబట్టి మీరు డెవలప్మెంట్ అగ్రిమెంటో లేకపోతే ఇంకో దాని కిందనో మాకు మీరు 27 లక్షల స్క్వేర్ ఫీట్ కడుతున్నామని మనకు
బయట వచ్చింది. వాస్తవానికి అది 50 ఫ్లోర్స్ అంటే దాదాపు ఇంకా 50 ఇంకెక్కువ అవుతుంది. సో ఒక 30% మాత్రమే, 25 to 30% మాత్రం గవర్నమెంట్ తీసుకుంటుంది, మిగతా అంతా మీరు తీసుకోండి అని చెప్పని అత్త సొమ్ము ఆల్రెడీ దానం చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వము, ఇండస్ట్రీ మంత్రులు అందరూ కలిసి ఏం చేసిండ్రు అంటే వాళ్ళకి కట్టబెట్టేసినారు. గీపీఆర్లను తయారు చేయని. ఇది రెడ్ ఫ్లాగ్ పట్టుకొని కేటీఆర్ గారు లేచి నిలబడరు. అరే నాయన, మీరు దేశంలో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ను, లేకపోతే ఆక్యుపేషనల్ హెరిటేజ్ను, కళలను, సంప్రదాయ వృత్తులను వీటన్నిటినీ ప్రొజెక్ట్ చేసేందుకు ఏక్తామాల్ కట్టమంటే మీరేమరా నాయన రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు, అది కూడా ప్రభుత్వానికి నష్టం వచ్చేటువంటి ఒక రీతిలో బిల్టప్ ఏరియా షేరింగ్ ఏంది అని చెప్పని వారు నిర్మలా సీతారామన్ గారికి రాసి పెద్ద ఎత్తున మీరు దీనిపైన సిబిఐ విచారణ జరపాలా, సిఏజీ విచారణ జరపాలా, ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలని చెప్పని వారు కోరటమైంది. కోరిన తర్వాత ఇవాళ మళ్ళా మేము ఫిజికల్గా వెళ్ళి చూద్దామని చెప్పని అక్కడ పోయినామండి. పోతే అన్న అది గోల్డ్ మైన్, మల్కం చెరువుకి ఎదురుగానే ఆ భూమి, పెద్ద గోల్డ్ మైన్, చుట్టంతా హై రైజింగ్ టవర్లు అవన్నీ కనబడుతున్నాయి. ఈ మధ్యలో ఈ భూమి, దాన్ని తీసుకెళ్ళి మొత్తం ఇవాళ వంశీరామ్ బిల్డర్స్కు, తర్వాత అపర్ణ బిల్డర్స్కు కట్టబెట్టి రేవంత్ రెడ్డి ఒక పెద్ద ఎత్తున మ్యానిపులేషన్ పాల్పడతా ఉండు. 200 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 200 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అని చెప్పని వార్తల్లో వింటా ఉన్నాం మనం. అది ప్రభుత్వ పెద్దలు దొబ్బేసినారు ఆ పైసలు అని చెప్పని. ఏ 200 కోట్లు ప్రభుత్వం ఏదైతే ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చిందో దాన్ని దొబ్బేసినారు. తర్వాత ప్రైవేట్ వాళ్లతో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకొని దాంట్లో కమిషన్లు దొబ్బుతా ఉన్నారు. మొత్తం ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ దందాగా మారినటువంటి ఒక తరుణంలో మనం కూడా ఇవాళ వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ షబీపూర్ రాజు గారు ఇంకా చాలామంది అందరం నాయకులు అందరూ కలిసి వెళ్ళిపోయిన తర్వాత వీ మేడ్ ఎ థరో రిసర్చ్, మొత్తం డాక్యుమెంట్లు. మాకే పరేషాన్ అయింది. 3 డిపిఆర్లు, ఇది ఒక 240 పేజీల డిపిఆర్, ఇంకొక 60 పేజీల డిపిఆర్, ఇదో 60 పేజ్ డిపిఆర్, ఇంకొక 124 పేజీల డిపిఆర్లు. ఒక ప్రాజెక్టుకు 3 డిపిఆర్లు తయారు చేసి పెట్టిన చరిత్ర ఇది. విష్ణువర్ధన్ రెడ్డి ఆఫీసర్, అక్కడ ఐఎఫ్ఎస్ ఆఫీసరు, జయేష్ రంజను, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అధికారులు, రేవంత్ రెడ్డి, ఈ మొత్తం అంతా కూడా కూడబలుక్కొని వాళ్ళ పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల సొమ్మును, ప్రజల భవిష్యత్ తరాలకు సంబంధించిన సొమ్మును దోచుక తింటూ, అక్కడ ఎవరిది ఉండాలా ఆ మాల్లా? ఇవాళన్నా 50 ఫ్లోర్లు కడుతున్నారు. ఆ మాల్లో ఎవరు ఉండాలన్నా సిరిసిల్లకు చెందిన పద్మశాలి కార్మికులు ఉండాలా, భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కార్మికులు ఉండాలా, గద్వాలకు చెందిన చేనేత కార్మికులు ఉండాలా, కరీంనగర్ చెందిన ఫిలిగ్రీ కళాకారులు ఉండాలా, లేకపోతే వరంగల్ చెందిన దుర్రి నేతగాళ్ళు ఉండాలా, మ్యాట్లు వేసేటువంటి వాళ్ళు, లేకపోతే బొమ్మలు తయారు చేసే నిర్మలోళ్ళు ఉండాలా, పెయింటర్లు ఉండాలా, పెంబర్తి కళాకారులు ఉండాలా. వాళ్ళందరట 50 ఫ్లోర్ల బిల్డింగ్లో ఉంటారట. దాంట్లో 80% వంశీరామ్ బిల్డర్స్ అమ్ముకుంటారట, మిగతా దాంట్లో ఎంగిలేసినట్టుగా వీళ్ళు ఉంటారు అని చెప్పని మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దందాకు పాల్పడుతూ ఏ పర్పస్ కోసం అయితే ఈ యొక్క ఏక్తామాల్ కడతామన్నారో దాన్ని కూడా డిఫీట్ చేసే విధంగా ఒక దోపిడీకి ఇవాళ ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇక్కడ శ్రవణ్ గారు, పిఎం ఏక్తా మాల్ వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్, ఆబ్జెక్టివ్స్లో ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నిర్మించిన ఆ ప్రైవేట్ పార్ట్నర్కి ఏదైతే స్పేస్ పోతుందో ఆ స్పేస్ని వాళ్ళు అమ్ముకోలేరు, కేవలం లీజ్కి మాత్రమే ఇవ్వగలుగుతారు అని చెప్పి యువర్ ఆన్ బుల్జాయ్. మీరు కరెక్ట్ ఆన్ డాట్ పాయింట్కి వచ్చినారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఇవాళ రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ మొదలైనవి. దాదాపు 27 ప్రాంతాల్లో ఏక్తామాల్, రాష్ట్రాలలో ఏక్తామాల్ సంబంధించిన ప్రపోజల్స్ వచ్చినాయి, అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఎక్కడ కూడా నిర్మాణ దశలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఈ రకంగా అప్పనంగా భూమినంతా, ఓనర్షిప్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి రీతిలో ఎక్కడా కూడా లేదు. ఇట్స్ ఓన్లీ అ లీజ్. నువ్వు కేవలం లీజ్ ఇవ్వాలా. ఇప్పుడు ఇట్స్ లైక్ మనం అంటాం కదా, బిఓటి మోడల్ అంటాం చూడండి, బిల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని చెప్పని. అట్లా 30 ఏళ్ళు నడిపియాలా, 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నువ్వు ఎసెట్ ట్రాన్స్ఫర్ చేయాలా అని చెప్పని. ఇక్కడేం చేస్తా ఉండు రేవంత్ రెడ్డి, ఇప్పుడు జిస్కా హాత్ మే లాఠీ హై ఉస్కా భైస్ అన్నట్టుగా అడిగేటోడు ఎవడు లేడు కదా అని చెప్పని మొత్తం ఇవాళ వంశీరామ్ బిల్డర్స్కు అపర్ణ వాడికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా మరి ఎన్ని స్క్వేర్, మన నరేంద్ర మోడీ అన్నాడు కదా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాను ఇంతకుముందు, పర్ స్క్వేర్ ఫీట్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందంటే ఇప్పుడు పర్ స్క్వేర్ ఫీట్లే దోపిడీ చేస్తున్నాడేమో తెలియదు. మొత్తానికి 50 ఫ్లోర్ల పేరు మీద ఎన్ని ఫ్లోర్లు రేవంత్ రెడ్డి కంపెనీ రాయించుకుంటుందో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దండుకుందాం అనుకుంటున్నారో దీనిపైన పెద్ద ఎత్తున విచారణ జరగవలసిన అవసరం ఉంది. బాధ కలిగించే అంశం ఏంటంటే, అంటే బీజేపీ నాయకత్వం ఎంత చేవదచ్చింది ఇక్కడ అంటే ఒక విషయం మీకు దృష్టి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఇది ప్రధానమంత్రి గారి ఆలోచన నుండి పుట్టినటువంటి ఒక బ్రెయిన్ చైల్డ్.
ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలకు చెందినటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్టిజన్స్ అందరినీ అక్కడ పెట్టి వాళ్ళను షోకేజ్ చేసి వాళ్ళకు ఉపాధి వాళ్ళకు ఉపాధి కల్పించడం కల్పించి కోసం వాళ్ళను ప్రొజెక్ట్ చేయాలని పాపులరైజ్ చేయడం. నేషనల్ టూరిజం కోసం పాపులర్ చేయాలని చెప్పిన ప్రాజెక్టు. దాంట్లో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేస్తుంటే కూడా మా ప్రధానమంత్రి స్కీమ్ను కూడా నువ్వు ఎట్లా కరప్ట్ చేస్తావురా, మా ప్రధానమంత్రి 700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చిండ్రా నాయన, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎట్లా అన్యాయానికి అవినీతికి పాల్పడతావని చెప్పని కూడా అడగట్లేరండి. ప్రధానమంత్రి ఏక్తా మాల్ పిఎం ఏక్తా మాల్కి సంబంధించి నియమ నిబంధనల్ని ఉల్లంఘించినా కూడా ఆ భూమిని లేదా ఆ బిల్టప్ ఏరియాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కట్టిన ఆ ప్రైవేట్ పార్ట్నర్కి వచ్చే స్పేస్ని లీజ్కు మాత్రమే ఇవ్వాలి, అమ్ముకోవడానికి లేదని చెప్పేసి ప్రధానమంత్రి ఏక్తా మాల్ నియమ నిబంధనల్లో ఉంది. అయినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల కోసమే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా తూట్లు పొడుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు కుర్చీ మీద కూర్చొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేటాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకే కాదు ఆయన తమ్మునికి కూడా ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నాడు. దాసోజు శ్రవణ్ గారు మనతో ఉన్నారు. దాసోజు శ్రవణ్ గారు, ఈ పిఎం ఏక్తా మాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఇంటర్వ్యూన్ కావచ్చు, ఎందుకు వాళ్ళు ఇంటర్వ్యూన్ అయితే లేరు? అంటే వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఐడియా, ద వెరీ బ్రెయిన్ చైల్డ్, ఇది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం యొక్క మస్తిష్కంలో నుంచి పుట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దీని యొక్క ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశము నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్టిజన్స్ వాళ్ళ వృత్తులు వాళ్ళ ఉత్పత్తులన్నింటినీ కూడా ఒక దగ్గర దేశంలో ఉన్న ఉత్పత్తులన్నీ వివిధ రాష్ట్రాల్లో షోకేస్ చేసి వాటిని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో వీటిని నిర్మించినారు. దానికోసం అని చెప్పని కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ మనకు తెలంగాణకు 200 కోట్ల రూపాయలు కేటాయిస్తే మీరు భూమి ఇవ్వండి మేము నిర్మాణానికి డబ్బులు ఇస్తామని చెప్పని 200 కోట్ల రూపాయల అది ప్లేన్ డీల్. భూమి ఇస్తారు, మేము పైసలు ఇస్తాం, మీరు ఆ పైసలతో మీరు కట్టండి. దీన్ని ఏం చేసిన దీన్ని మొత్తాన్ని పక్కన పెట్టేసినారు. దీన్ని పక్కన పెట్టేసి దీన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చేసినారు. నెంబర్ 1, దానికి ఏక్తా మాల్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక 200 కోట్ల రూపాయలను దుర్వినియోగపరుస్తూ దాన్ని కమిషన్ల రూపంలో దొబ్బినరా లేకపోతే జేబులో పెట్టుకున్నారా, ఆ డబ్బును వాడుకున్నారు. దానికోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రియల్ ఎస్టేట్ దందాలకు వాడుకుంటున్నారు అనేటువంటిది ఫండమెంటల్ పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ 2 సంస్థలు, మీరు ప్రజలు కూడా బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే భూమి ఇవాళ రాయదుర్గం దగ్గర మేము ఇవాళ విజిట్ చేసిన భూమి ఏదైతే ఉందో 6 ఎకరాల 30 గుంటలు ఉందో, ఆ 6 ఎకరాల 30 గుంటల భూమి లిడ్ క్యాప్కి సంబంధించిన ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన భూమి. ఆ లిడ్ క్యాప్ దగ్గర నుండి ఎప్పుడైతే ఏక్తా మాల్ కట్టాలా అని చెప్పని ఆలోచన వచ్చిందో ఆ లిడ్ క్యాప్ దగ్గర నుండి 33 years ఆఫ్ లీజ్ తీసుకొని తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ వీళ్ళు లీజ్ తీసుకొని వాళ్ళ పేరు మీద దాన్ని లీజ్ తీసుకున్న తర్వాత వాళ్లే ముందుండి ట్రేడ్లో ఉన్నారు. వాళ్ళు పుస్తకాలు ఏదో అమ్ముతుంటారు, వాళ్ళు గోల్కొండ పుస్తకాలు అని చెప్పని మేము ట్రేడ్లో ఉన్నాం కాబట్టి మేము ఈ చిన్న చిన్న వృత్తులన్నింటినీ కూడా మేము అందులో పెట్టే విధంగా మేము మాల్ను మేమే నిర్మిస్తాము అని చెప్పని వాళ్ళు ప్రభుత్వాన్ని ఒప్పించుకొని వాళ్ళు ముందుకు వచ్చినారు. ఇక్కడ వచ్చే సమస్యల్లా ఏంటి అంటే ల్యాండ్ ఓనర్ ఎవరు? లిడ్ క్యాప్. ట్రేడ్ కార్పొరేషన్కి ఇచ్చింది ఎట్లా? లీజో. ఎన్ని ఏళ్ళు ఇచ్చినారు? 33 ఏళ్ళు ఇచ్చినారు. నువ్వు 33 ఏళ్ళు ఇస్తే నువ్వు 33 ఏళ్ళు 200 కోట్ల రూపాయలు పెట్టి అది కట్టిన తర్వాత అవసరమైతే లిడ్ క్యాప్ను మళ్ళీ బట్లాడుకుంటే ఇంకో 33 ఏళ్ళు ఎక్స్టెన్షన్ అవుతుండే, 66 ఏళ్ళు నడిచిపోతుండే, తర్వాత ఏమో రాముడేవుడు రాకాసేవుడు. ఇక్కడ జరిగిన పరిణామ క్రమం విచ్ రిక్వైర్స్ అన్ ఇన్వెస్టిగేషన్ ఏంటి అంటే ఈ భూమి ఏదైతే లీజ్ మీద తీసుకున్న భూమిని ఆ లీజ్ టైటిల్ను మొత్తం ఓనర్షిప్ అంతా కూడా ఇవాళ అపర్ణ వాళ్లకు తర్వాత వంశీరామ్కు ఇట్స్ నో మోర్ లీజ్ అని అంటున్నాను. ఎందుకంటున్నాను ఈ అలిగేషన్ అంటే డాక్యుమెంట్స్ బయట లేవు. ఇవాళ ఎంత దొంగతనం చేస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పడానికి కూడా చెప్తా ఉన్నాను. అంటే రేవంత్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలు లెక్క డ్రామాలు ఆడుతూ ఉన్నారు ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళు. పాపం ఉద్యోగులు చిన్న ఉద్యోగస్తులంతా కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు ఇవాళ వెబ్సైట్ లేదండి, మీరు కొట్టండి గూగుల్లో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అని చెప్పి కొట్టండి. ఇంత పెద్ద 1000 కోట్ల రూపాయల మాల్ గడుతున్నది అని చెప్పిన వెబ్సైట్ ఇవాళ బయట కనబడతలేదు. ఎందుకు? వెబ్సైట్ కొట్టే పబ్లిక్ డొమైన్ లో ఏవి పెడతలేదు, డాక్యుమెంట్ లేదు.
ఏ డాక్యుమెంట్ లేదు పబ్లిక్ డొమైన్లో. డిపిఆర్స్ లేవు, తర్వాత టెండర్ డాక్యుమెంట్లు లేవు, తర్వాత టెండర్ సెలెక్షన్ క్రైటీరియా లేదు. ఏ బేసి వాట్ కైండ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ దట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, తర్వాత అపర్ణ, తర్వాత వంశీరామ్ ఎట్లా ఎంటర్ అయినరు, ఏ క్రైటీరియా మీద, ఏ టర్మ్స్ మీద ఎంటర్ అయినరు లేవు. మొత్తానికి మొత్తం ఒక దోపిడీ అంటారు కదా, దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క కనుసన్నల్లో మొత్తానికి ఇవాళ వంశీరామ్ బిల్డర్స్, తర్వాత ఈ అపర్ణ అనేటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఒక బినామీ సంస్థ లెక్క మార్చుకొని ఇవాళ ఒక దోపిడీకి పాల్పడతా ఉన్నారు. దీనిపైన తప్పనిసరిగా విచారణ జరపాలా. ఏ కారణం చేత ఒక లీజ్ తీసుకున్న భూమిని నువ్వు ఓనర్షిప్ను వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు, ఏ కండిషన్స్ మీద ట్రాన్స్ఫర్ చేసినావు, ఏ మాల్ కోసం అయితే 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ 200 కోట్ల రూపాయలు చెప్పని ఆయన చెప్పిండు. మరి శ్యామల కిరణ్ నమ్మాలనా, మంత్రి శ్రీధర్ బాబుని నమ్మాలనా, లేకపోతే నగ్నంగా మన కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి సాక్ష్యాలు నమ్మాలనా, ఇది ప్రజలకు వదిలిపెట్టాల్సిన ఒక అంశం. రెండోది ఏంటంటే సార్, ఒక విషయం అన్న, తప్పు చేసేటువంటి వాడు ఎవడన్నా కానీ అన్న, ఎంత పెద్దోడన్నా కానీ తప్పు చేసేటువంటి వాడు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాడనా, గ్యారెంటీ దొరుకుతాడనా. వాడు అనుకుంటాడు ఏంటంటే నేను పెద్ద మేధావిని, తీస్మార్ ఖాన్ను, నేను చేసే తప్పులు ఎవరిని తెలియవు అని చెప్పని అనుకుంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా. 101% దొరుకుతారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇది నేచర్ కదా. శ్రీధర్ బాబు గారు లేదని శ్యామల కిరణ్ వచ్చి అవునని చెప్పడంలోనే వాళ్ళు ఎంత దోపిడిదారులు, ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో ఇవాళ ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా భూములు దొబ్బేస్తున్నారు అనడానికి నిదర్శనం కదా ఇది. ఇందుకేరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో బాగా ఫ్రస్ట్రేషన్ ఉంది. నిన్న చిట్ చాట్ పేరుతోటి మీడియాని పిలిపించుకొని ఇన్ని రోజులు చిట్ చాట్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేది నిన్న వాళ్ళ పార్టీ నాయకుల మీదనే మాట్లాడిండు. ఏ భాష అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులను తిడుతందుకు మాట్లాడిండో అదే భాషని వాళ్ళ మీద మాట్లాడారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అవమానంతో తలదించుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు ప్రతిపక్ష నాయకుడిని ఆ మాటలు మాట్లాడి తిట్టినప్పుడే వారించి ఉంటే ఈరోజు వాళ్ళ వరకు వచ్చేది కాదు. ఈరోజు వాళ్ళ వరకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక బానిస అని తయారైంది, పెద్ద బానిసలుగా తయారైంది. అలా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏమన్నాడండి, పెద్ద కానిస్టేబుల్ అన్నాడా? ముఖ్యమంత్రి కాకముందే పెద్ద కానిస్టేబుల్ ఆయన ఏంది లెక్క అని చెప్పని అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అయితే మొత్తము దుర్గం చెరువు దగ్గర ఒక దుకాణమే ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద తప్పుడు ప్రచారాలు చేయించిండు, సునీల్ కనుగోలుని అడ్డం పెట్టుకొని. కానీ దురదృష్టం ఏంటి అని అంటే వాళ్ళ మీద దుమ్మెత్తి పోసినప్పటికీ కూడా వాళ్ళు ఒక బానిసలం, మేము పెద్ద బానిసలం అని చెప్పని సరెండర్ అయిపోయి ఆయన దగ్గర వాళ్ళు పనిచేస్తున్న ఒక పరిస్థితి. ఇవాళ రేవంత్ రెడ్డికి ఏంటంటే బేసికలీ ఒక ఇంటాలరెంట్ పర్సనాలిటీ, ఒక హై ఇంటాలరెన్స్ ఆయనకు. ఆయన ఏమనుకుంటాడంటే నేను పెద్ద మేధావిని, నాకు తెలిసింది ఎవరిని తెలియదు, నేను చేసే ఏదైనా అది కరెక్ట్, తప్పైనా ఒప్పైనా దొంగతనమైనా లంగతనమైనా అందరూ మెచ్చుకోవాలి తప్ప దాన్ని తప్పు అని చెప్పని అనొద్దు అనేటువంటి ఒక ఆధిపత్య అహంకారం ఉన్నటువంటి ఒక ఫ్యూడలిస్ట్ హిట్లర్. అందుకే అంటాడు నేను హిట్లర్ నేను ఎవడని చెప్పుకుంటాడు అన్న. హిట్లర్ మనస్తత్వం ఉన్నోడు కూడా చెప్పుకోడు. ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు అంటే నేను నియంత్రణ, నేను చెప్పేది అందరు వినాలా అని చెప్పని. కానీ డెమోక్రసీ సచ్ ఎ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. ఎవరైనా ఎప్పుడైనా ప్రశ్నించే అధికారం ఇచ్చింది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం. ఆ ప్రశ్నించేటప్పటికీ వాళ్ళ తట్టుకోలేక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతాడు, తట్టుకోలేక సొంత పార్టీ వాళ్ళని తిడతాడు. ఇవాళ గమ్మత్ ఏంటంటే నిన్నటిదాకా ఎంజాయ్ చేసిండ్రు, కేసీఆర్ గారిని తిడుతుంటే ఎంజాయ్ చేసిండ్రు. ఇప్పుడు మహేష్ గౌడ్ గారిని తిడుతున్నాడని వార్తలు వస్తున్నాయి, ఇంకా అందరిని తిడుతున్నాడని వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ తట్టుకోలేకుండా పరిస్థితి. వాస్తవానికి ఇంటర్నల్గా రేవంత్ రెడ్డి పట్ల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ప్రిడామినెంట్ ట్రెడిషనల్ కాంగ్రెస్ మెన్ కావచ్చు, లేకపోతే చాలా ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఒక తిరుగుబాటు ధోరణితో ఉన్నారు. వీడవడా ఆయన నిర్ణయాల బయటకు వెళ్ళి వచ్చిండు, మమ్మల్ని ఇట్లా ఒక పాలన మంచిగా చేసి తీసుకొస్తే ఇవాళ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఇవాళ ఇష్టం వచ్చినట్టు దోపిడీకి పాల్పడుతూ ఉన్నాడు. దోపిడీకి పాల్పడటంతో పాటు అస్తవ్యస్తమైన పరిపాలన అందిస్తూ ఉన్నాడు. పరిపాలన పైన పట్టు లేదు, క్యాబినెట్లో సయ్యద్దు సాధించలేడు, రెవెన్యూస్ను జనరేట్ చేయలేడు. దానికి తోడుగా సందట్లో సడేమియగాల లెక్క మొత్తం కుటుంబ సభ్యులంతా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు, వేల కోట్ల రూపాయలు దండుకుంటూ ఉన్నారు. ఈ రకంగా ఒక దోపిడీకి పాల్పడుతున్నప్పుడు తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్న విత్ ఇన్ ద కాంగ్రెస్ రావచ్చు, లేకపోతే ప్రజల నుంచి రావచ్చు. ప్రతిపక్ష పార్టీకి అయితే తప్పనిసరిగా
ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నట్టుగా మనకు కనిపిస్తలేదు. వాళ్ళేదో నివేదికలు పంపిస్తున్నారు ఢిల్లీకి అవన్నీ అంటున్నారు, కానీ మళ్ళీ అందుకే వారానికోసారి లేకపోతే 10 రోజులకోసారి ఢిల్లీ పోతున్నారు. నేనైతే అన్న నేను ఐ బిలీవ్ ఇన్ గాడ్. నేను ఇంతకుముందు కూడా చెప్తున్నా, నేను నేచర్ అనేది ఒకటి ఉంటుంది అన్న, ప్రకృతి అనేది ఒకటి ఉంటుంది. ఎవడైనా సరే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడతాడో తప్పనిసరిగా ప్రకృతి ప్రకోపానికి బలి కాక తప్పదు. అది ఎవడైనా కానీ ఇట్స్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్. ఫండమెంటల్గా నేను నమ్మి నీ కోటేసిన, ప్రజాపాలన అంటే నీ కోటేసిన, 6 గ్యారంటీలు అంటే నేను నీ కోటేసిన, డిక్లరేషన్లు అంటే నీ కోటేసిన, 420 వాగ్దానాలు అంటే నీ కోటేసిన, గతం కంటే నేను గొప్ప పరిపాలన ఇస్తా అంటే నేను నీ కోటేసిన. ఓటేసినటువంటి ఒక నా నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా నువ్వు విచ్చలవిడిగా ఒక పిచ్చ పరిపాలన కొనసాగిస్తూ విచ్చలవిడి దోపిడీ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ శాపం ప్రజల నుండి వచ్చేటువంటిది పాలక వర్గాలకు తగ్గుతుంది. అది రేవంత్ రెడ్డి అయినా ఇంకోడైనా సరే తప్పనిసరిగా అది పని చూపెడుతుంది. మీరు అనుకుంటున్నారు కదా ఇలా అడుగుతలేరని చెప్పని, మీరు చూడరు ఎట్లా లేస్తారో కాంగ్రెస్ పార్టీ, ఎట్లా లేస్తారో, ఎట్లా గల్లలు బట్టి ఆయన నిలదీసే రోజు వస్తుందో. ఇవాళ నడిచిన రోజు నడుస్తుంది. పోలీసు వాళ్ళు చుట్టూ పోలీసు వాళ్ళు ఉండి సెక్యూరిటీ ఇచ్చి ఎస్కాట్ ఇచ్చి నడిచిన రోజు నడుస్తుంది. ద డే ఒక్కళ్ళు గలమెత్తే 100 మంది గలమెత్తారు. కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజల పక్షాన తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ నిరంతరంగా ప్రశ్నిస్తుంది. ఈ 3 సంవత్సరాల్లో ఒక దురదృష్టకరమైన పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. కేసీఆర్ గారి యొక్క ఆలోచనల మేరకు, కేటీఆర్ గారి యొక్క నాయకత్వం మేరకు, హరీష్ రావు గారి యొక్క ఆలోచన మేరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేసినాం. ఇంకా కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం. ఈ దోపిడీ వ్యవస్థను, అది కొండలరెడ్డి దోపిడైనా సరే, తిరుపతి రెడ్డి దోపిడైనా సరే, రేవంత్ రెడ్డి దోపిడైనా సరే, ఆయన అల్లుడు దోపిడైనా సరే, బామ్మర్ది దోపిడైనా సరే, ఎవరి దోపిడిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు. తప్పనిసరిగా అందరినీ ప్రజల కోర్టులో, ప్రజల ముందు దోషులుగా నిలబెడతాం. మనందరికంటే ముఖ్యం పైన పరమాత్మ ఉన్నది, ప్రకృతి ఉన్నది. అది తప్పనిసరిగా రేవంత్ రెడ్డి భరతం పడతారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ దాసోజు శ్రవణ్ గారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ భాగోతాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూదందాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. రోజుకొక స్కామ్ బయటకు వస్తుంది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రతి అంశం మీద, ముఖ్యమంత్రి చేసే ప్రతి వ్యవహారం మీద, ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, ప్రతి నిర్ణయం మీద టీ న్యూస్ కన్నేసి ఉంటుంది. ఎప్పటికప్పుడు మీ తరఫున నిలబడి బరాబర్ అడుగుతూనే ఉంటుంది. బరాబర్ అడుగుదాం. ఇది వాళ్ళ కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. తరచు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టేట్ న్యూస్.